ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నాం ప్రియులారా. నిర్గమాకాండం 25వ అధ్యాయం. పదవ వచనము నుండి 22వ వచనం వరకు. నిర్గమాకాండం 25వ అధ్యాయం 10వ వచనము నుండి 22వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 10వ వచనం నుండి 22వ వచనం వరకు. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3. దానికి 4 బంగారు ఉంగరములను పోత పోసి, ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి పక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. వాటితో ఆ మందసమును మోయించుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రను దూర్చవలెను. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నగిసి పనిగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తచ్చునుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద నుంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము నుండి శాసనముగల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తం నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, మీకు వందనాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. రక్షణ ప్రభు దినం నుండి ఇప్పటి వరకు నా తండ్రి మీ రెక్కల చాట మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు అయ్యా మీకే స్తోత్రం, అయ్యా మీకే మహిమ, మీకే ఘనత చెల్లించుకుంటాం ప్రభా. నిజంగా అయ్యా ఎన్నో నా తండ్రి, ఎన్నో ఒడుకులు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో అలజడులు, ఎన్నో నిద్రలేని రాత్రులు, మనశ్శాంతి లేని రాత్రులు అయినా నా ప్రభా మమ్మల్ని ఆదరించావు అయ్యా. నువ్వు మా కాపుదలుగా ఉన్నావు దేవా. మరి ఇన్ని చేసిన నీకు నా తండ్రి మేము ఎలా మిమ్మల్ని ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధించాలి, మీరు ఏమై ఉన్నారు, ఏమై ఉన్నామో తెలుసుకో. విరిగి నలిగిన హృదయంతో నా దేవా అయ్యా, విరిగి నలిగిన హృదయంతో మా దేవా, పశ్చాత్తాప హృదయంతో మా దేవా, కృతజ్ఞతాకు పూర్వకమైన హృదయముతో మా దేవా మిమ్మల్ని ఆరాధించా, మిమ్మల్ని స్తుతించా కావలసిన కృపను మాకు దయచే. అల్పుడైన నన్ను, అనర్హుడైన నన్ను, నిలబడుతున్న నన్ను మీ సెలవు చాట మరుగుపరుచుకోండి.
మీ ఆత్మతో నింపి దేవా మీరే మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవి చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయం. మన సంఘంలో పరిచర్య చేసేవాడు ఎత్తపడాలని ప్రార్థన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యం. యవనస్తులు పరిచర్య చేయాలి. దాని ద్వారా దేవునికి మహిమ రావాలి. ఈరోజు అంటే ఇతను ఉన్నాడు, వచ్చేవారం ఉంటాడు కదా, కాబట్టి ప్రార్థన చేయండి. పరిచర్య చేసేవాడు దేవుడు లేపబడులాగా ప్రార్థన చేయండి. సో దేవుడు మనకిచ్చిన ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చూసుకుంటే, ఇప్పుడు ఈ దేవుని సంగమా మొట్టమొదటి ఆ యొక్క భాగంలోనే 10వ వచనంలో వారు తుమ్మ కర్రతో ఒక మందసమును చేశాను. చాలా ఉన్నాయి దేవుని సృష్టిలో, చాలా రకాలైన వృక్షాలు ఉన్నాయి. కొన్ని వృక్షాలేమో ఉపయోగకరమైనవి, కొన్ని వృక్షాలేమో చాలా మంచి మధురమైన వాసన ఇచ్చేవి, కొన్ని వృక్షాలేమో మనకి నీడనిస్తూ మనకి సేదనిచ్చేవి, కొన్ని వృక్షాలేమో దేవుడు బిడ్డలు మీరు గమనిస్తే మనకి మెడిసినల్గా కూడా అవి మనకి వాటి ద్వారా మనం ఎంతో ఆదరణ పొందుతూ ఉన్నాం. మరి ఇక్కడ ఒక కర్రను చూస్తూ ఉన్నాం, తుమ్మ కర్ర. ఏంటి తుమ్మ కర్ర యొక్క ప్రాముఖ్యత ఏంటి? దేవుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలిసి గంధపు చెక్క ఉంది అండి, గంధపు చెక్క ఉందిగా. ఇంకా మంచి మంచి ఏంటి, టేకు కదా, చందనం, వేప, చాలా ఉన్నాయి. కానీ దేవుడు తుమ్మకర్రతో వారు మందసం చేయాలి. ఎందుకు చేయాలన్నాడు? తుమ్మకర్రతో ఎందుకు చేయాలి? ఏం గంధం చేయొచ్చు, గంధపు చెక్కతో చేయొచ్చు కదా, చందనంతో చేయొచ్చుగా, మీరు అన్నట్లుగా ఆ టేకుతో చేయొచ్చుగా. ఆయనకి అంటే ఆయన సృష్టించిందే కదా ఇదంతా. మనకేదో విలువగా ఉంటుంది, ఆయనకి అవేం లేదుగా. ఈ విలువ కలిగింది, అది విలువ లేదని ఏం లేదుగా దేవుని దృష్టిలో. మరి ఇంత విలువైనవి అంటే మన దృష్టిలో ఇంత విలువైనవి, తర్వాత వెల చాలా ఎక్కువ వెల కలిగినవి, ఇన్ని చెట్లు ఇన్ని వృక్షాలు ఉన్నా కానీ దేవుడు తుమ్మకర్రతోనే మందసాన్ని ఎందుకు చేయమన్నాడు? ఏంటి తుమ్మకున్న ప్రాముఖ్యత ఏంటో మనం కొన్ని విషయాలు తెలుసుకొని మన ఆరాధనలోకి వెళ్దాం. దీన్ని ఒకసారి మనం చూస్తే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 20వ వచనం. దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, అలా చదవమ్మా ఒకసారి. నేను అరణ్యములో దేవదారు వృక్షములను, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును. ఎక్కడంటే ఎక్కడ పెరుగుతాయంటే ఈ అరణ్యములో పెరుగుతాయి. మరి అరణ్యములో ఎక్కడ ఉంటుంది? అరణ్యము మనుషులు సంచరించే ప్రదేశంలో, మనుషులు నివసించే ప్రదేశంలో మనకు అరణ్యం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ తుమ్మ చెట్టు అనేది ప్రియ దేవుని బిడ్డలారా అరణ్యంలో పెరుగుతుంది. దీని యొక్క ఎందుకు అక్కడ అది పెరుగుతూ ఉంది, ఎందుకు దేవుడు అక్కడనే వాటిని పెంచుతున్నాడు అని అంటే అవి సమాజానికి మనుషులకి దూరముగా ఉండేది. గమనించాలి. మీరు వినాలి, అలాగే మీరు పక్కన
సండే స్కూల్ పంపిస్తాను, అక్కడ తాళవాడి గారు వస్తున్నారు. కాబట్టి ఏంటి, మొట్టమొదటిగా తుమ్మ చెట్టు ఎక్కడ పెరుగుతుంది? అరణ్యములో. దాన్ని ఇంకొంచెం మనం డెప్త్లోకి వెళ్తే మనుషులు నాటని చెట్టు అది. ఎవరు కూడా తుమ్మ చెట్టు నాటుతారా? దాని లక్షణం చూద్దాం, మనం దాని లక్షణం కూడా చూద్దాం. అలానే ఇక్కడ సమాజానికి దూరంగా, గ్రామానికి దూరంగా, మనుషులకు దూరంగా ఆ తుమ్మ చెట్టు ఎట్టా ఉంటుంది. ఆ తుమ్మ చెట్టు వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఉపయోగం ఉందంటారా? ఎవరన్నా దానికి నీళ్ళు పోస్తారా? నో వన్ ఫీడ్స్ ఇట్. ఎవరన్నా నాటుతారా? తర్వాత ఎవరన్నా పట్టించుకుంటారా? దేన్ని? తుమ్మ చెట్టు ఎవరు పట్టించుకోరు. అలానే కానీ అది పెరుగుతా ఉంది. చూసారా? ఎవరు దాన్ని నాటింది? ఎవరు? దేవుడు. మరలా చదువు, మాది 41:20 చూస్తే, నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను నాటించేదను. ఎక్కడ పెరుగుతా ఉన్నాయి? అరణ్యములో, సమాజానికి దూరముగా, గ్రామానికి దూరముగా పెరుగుతూ ఉన్న ఈ తుమ్మ చెట్టు. ఇక్కడ నేను మీరు జాగ్రత్తగా వింటే, తుమ్మ చెట్టును నేను ఏమంటానంటే పాపములో ఉన్న వ్యక్తి అని అంటాను. పాపంలో ఉన్న వ్యక్తిని ఎవరైనా పట్టించుకుంటారా? ఏమండి, నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడుతున్నావు, నీ ముందు మాత్రం ఏదో నటించవచ్చు, తర్వాత ఇతనికి దూరంగా ఉంటే బాగుండే, మనం అతను మనకి దూరంగా ఉంటే బాగుండు కదా. పాపంలో ఉన్నాడు, అట్లానే బాగా త్రాగుతూ ఉన్నాడు అనుకుందాం. అతనికి ఆ వ్యసనం ఉంది. ఏ వ్యసనం? తాగే వ్యసనం. అతను వస్తాడు, ఏం చేస్తాం కదా? పక్కే జరుగుతాం. ఎందుకు లేదంతో పోరా, ఏమంటాడో, ఏం చేస్తాడో, చేతిలో ఏది ఉంటే అది వేస్తాడో మన మీద అని అతనికి దూరంగా వెళ్తాం. కాబట్టి పాపములో ఉన్న వ్యక్తి, నీవు, నేను, మనము మారు మనసు పొందక ముందు మన జీవితం ఏంటంటే దేవునికి, సమాజానికి, తల్లిదండ్రులకి, బంధువులకు, రక్త సంబంధికులకు, స్నేహితులకు దూరముగా ఉన్న జీవితం. అమ్మ చెట్టు కూడా అంతే. దేవుడు మనకు ఒక సంఘటన కూడా మనకి ఒక చోట తెలియజేశాడు. అది గెరాసేను దేశంలో అపవిత్రాన్ని పట్టిన వాడు ఎక్కడ ఉన్నాడమ్మా? సమాధుల్లో ఉన్నాడు. వాడి నివాసం ఎక్కడంటే సమాధుల్లో. మనుషుల మధ్య కాదు, గ్రామాల్లో కాదు, పట్టణాల్లో కాదు, సమాజానికి దూరముగా అతను నివసిస్తాం. కాబట్టి తుమ్మ చెట్టు యొక్క వ్యక్తిత్వం ఏంటంటే ఎడారిలో, అరణ్యములో పెరుగుతుంది. ఎక్కడ పెరుగుతుంది నానా? అరణ్యములో. పాపము చేసిన వ్యక్తి, పాపములో జీవిస్తున్న వ్యక్తి కూడా దేవునికి, మనుషులకు, తల్లిదండ్రులకు దూరముగా ఉంటాడు. అది తుమ్మ చెట్టు వ్యక్తిత్వం కలిగిన వాళ్ళమ్మ. రెండో వ్యక్తిత్వాన్ని చూస్తే చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అరికాలు మొదలుకొని చోట తుమ్మ చెట్టు ఉందండి, మంచి యవనస్తుడు. అరే బాబు, ఆ తుమ్మ చెట్టు ఎక్కి అక్కడ ఉన్న ఆ ఆకులు పోయిరా అంటే వస్తాడా? అసలు ఎక్కడానికి ఉంటుందా? అణువులో ఏముంటుంది? ముళ్ళు ఉంటాయి, ముళ్ళు. అలానే అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. పాప జీవితం, పాపంతో ఉన్నవాడి జీవితం,
పాపములో కొనసాగిస్తూ ఉన్న జీవితం, పాపంతో నిండబడిన జీవితం ఎలా ఉంటుందంటే ఒక్క మంచి మాట కూడా ఉండదు అన్నమాట, ఒక మంచి క్రియ కూడా ఉండదు. ఏది చేసినా కానీ, ఎక్కడ చూసినా అరికాలు మొదలుకొని మరి కాలు వరకు చూసుకుంటే, తల వరకు చూసుకుంటే ఎక్కడా కూడా మంచితనం లేదు, మంచితనమే లేదు. మంచి క్రియలు లేవు, మంచి స్నేహాలు లేవు, మంచి ఆలోచనలు లేవు, మంచి తలంపులు లేవు. ఈ కొమ్మ చెట్టు కూడా దాని యొక్క వేరు దగ్గరుండి ఆ కొస వరకు కూడా చూస్తే ఎక్కడ చూసినా కానీ మనం మంచి అనేది కనిపించదు. అవి గనుపులతో నిండి ఉన్నది. గనుపులు ఉంటాయి, గుచ్చుకుంటూ ఎక్కుతూ ఉంటాయి. ఎందుకంటే మేము మా ఫాదర్ మదరు ఒక గ్రామాల్లో వాళ్ళు టీచర్స్గా పనిచేస్తూ ఉండేవారు. మాకు తెలుసు, తుమ్మ చెట్టు చుట్టూ నాకు తెలుసు. ఎక్కలేము, తుమ్మ చెట్టు ఎక్కలేము. ఈవెన్ తుమ్మ చెట్టు దగ్గర ఏవి ఎక్కువగా ఆ తుమ్మాకుని ఏవి తింటాయంటే మేకలే తింటాయి. దానికి ముళ్ళు ఉంటాయి, ఎక్కడ చూసినా ముళ్ళే, ఎక్కడ చూసినా ముళ్ళే. చూడండి, ఇంకోటి చూస్తాం, తుమ్మ చెట్టు వ్యక్తిత్వం ఇంకోటి చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక, వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఏంతో పోలుస్తా ఉన్నాడు? తుమ్మ చెట్టుని ముళ్ళతో పోలుస్తా ఉన్నాడు దేవుడు. ఎలా ఉందంటే వారి గొంతుకు తెరిచిన సమాధి అంట. సమాధిలో ఏముంటాయి? జీవం లేని ఉంటాయి, మృతులైన వాళ్ళు ఉంటారు. అంటే మన నాలుగు కూడా, మన యొక్క ఈ యొక్క గొంతు కూడా ఎలాంటిదంటే తెరిచిన సమాధి. నోట్లో నుండి ఎటువంటి జీవము మాటలు రావు, నోట్లో నుండి ఎటువంటి కూడా ఆదరణ మాటలు రావు, నోట్లో నుంచి ఎటువంటి కూడా మేలుకరమైన మాటలు రావు. ప్రియదేవుని బిడ్డ, అటువంటి స్వభావము కలిగిన తుమ్మ చెట్టు. ముళ్ళు ఏమితో మాట్లాడితే ఏ మాట అంటదో, ఆమె నోట్లో నుండి ఏ మాట వస్తుందో, ఆమె అర్థం చేసుకోదేమో, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుందేమో అని కొన్నిసార్లు నోరు తెరవని పరిస్థితి కదా, నోరు తెరవలేం. చూడండి, ఇక్కడ ఏముందట? అక్కడ వారి పెదవుల క్రింద సర్ప విష ఉన్నది. విషం ఏం చేస్తుంది? మనల్ని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది, చంపేస్తుంది కదా. ఆ నోటిలో నుండి వచ్చే మాటలు ఎలా ఉన్నాయంట? మనల్ని నాశనం చేసే విధంగా ఉన్నాయంట. నేను ఒక మాట మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఒక తల్లి చిన్నతనంలో ఒక బాబు పక్కింట్లో నుండి ఒక చిన్న వస్తువుని తీసుకొచ్చాడు. చిన్న వస్తువే, అది పెద్ద విలువైంది కాదు. అలానే అది పెద్ద వాళ్ళు కూడా పట్టించుకునేది కాదు. ఆమె ఏమైందంటే ఏమైందిలే అని ఆ తల్లి ఏం చేసింది? ఆ కుర్రవాడిని మందలించాం. నువ్వు ఎందుకు తెచ్చావు ఆ వస్తువు? అది మనది కాదు కదా, ఎందుకు తెచ్చావు? అది తెచ్చావా? పర్వాలేదులే అని. ఏమంది నోటితో? పర్వాలేదులే అంటే. చూడండి ఏం జరిగింది. తర్వాత వాడు పెద్ద పెద్ద వస్తువులు, విలువ కలిగిన వస్తువులు తెస్తా ఉంటే వాళ్ళకి తెలియని సందర్భం, తెలియని విషయాల్లో అవి దాచిపెట్టుకుంటా ఉన్నారు, వీళ్ళు చేసుకుంటా ఉన్నారు, వాటితో అనుభవిస్తూ ఉన్నారు. ఒక రోజున మీరు ఎవరు పెట్టారా, అతను ఒక విలువైన ఒక బంగారపు వస్తువులు తెచ్చాడు. అది ఆమెకి చెప్పలా. మరి ఆ పక్కింటి వాళ్ళు ఏం చేశారు? అయ్యా, మా గృహంలో ఈ బంగారు వస్తువు మిస్ అయిందయ్యా అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సరే, ఎప్పుడు మిస్ అయింది? మొన్న ఫంక్షన్కి వెళ్ళొచ్చామయ్యా, మేము వెళ్ళొచ్చినప్పుడు బాగానే ఉంది, ఇంట్లో పెట్టాను నేను,
ఎవరెవరు వచ్చారు, ఈ 2-3 ఎవరెవరు వచ్చారు అని అందరిని ఎంక్వైరీ చేస్తే ఈ పిల్లోడి పేరు కూడా చెప్పారు. ఈ పిల్లోడి పేరు చెప్తే వాళ్ళు వచ్చి మరి అమ్మా ఇట్లా చిన్న వస్తువు ఒకటి పోయిందమ్మా, అబ్బాయి ఏమైనా తెచ్చాడా, మీకేమైనా దొరికిందా లేదా పొరపాటు ఏమైనా తెచ్చాడా, నేను ఎట్లా కనపడుతున్నా, నీకు దొంగలా కనపడుతున్నా, ఎలా కనపడుతున్నా అని ఆమె ఏం చేసిందంటే బాగా వాళ్ళతో వివాదం పెట్టి ఇలా కాదులే అనేసి వాళ్ళు పోలీసులు ఆ యొక్క జాగిల కుక్కను తీసుకురావడం, తీరా ఆ కుక్క వచ్చి ఈ ఇంటి ముందు నిలబడడం, తర్వాత ఆ బాబు దగ్గర నిలబడడం, వాడిని తీసుకుపోయి ఆ స్టేషన్లో అతను మందలించడం, తర్వాత మందలించడం తెలుసుగా పోలీసులు వాళ్ళ వేలో మందలించారు. ఆ మందలిస్తే అతను చెప్పాడు, అవునండి నేనే తీసుకొచ్చి, మరి ఏదిరా అక్కడ పెట్టుకుని డబ్బులు తెచ్చుకున్నాను, ఆ డబ్బులు ఏరా, నేను పలావ్ తిన్నాను, అది తిన్నాను. చూడండి ఏమైందో జీవితం. అదే ఆ మొదటి రోజే ఆమె నాలుగుతమా తప్పురా, చేయకూడదు, ఇది మన వస్తువు కాదు అని మందలించున్నట్లయితే ఏమయ్యేది, వాడు నాశనం అయ్యేవాడు కాదు. నాశనం అయ్యేవాడా? కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. విషం అంటే నాశనం, చంపుద్ది మన. ఎలా ఉంది మన జీవితం? పాపంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలీదు, ఏం చేస్తున్నామో తెలీదు, ఎవరితో స్నేహం చేస్తున్నామో తెలీదు. వారి నాలుక, వారి గొంతుకు తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. నాలుకతో మోసము చేయుదు. ఇలా అర్థమవుతుంది కదా. ఏంటంటే తుమ్మ చెట్టు ఎలాంటిదంట? తుమ్మ చెట్టు ఎలాంటిది? తుమ్మ చెట్టు ఎలాంటిది? ముళ్ళు కలిగినది. ఆ ముళ్ళే నీ మహాచరుడు. ఎలా చూడండి ఒకసారి 5వ కీర్తన 9వ వచనం. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన, వారి కంఠము తెరచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకములాడుతూ. వీళ్ళారా యవనస్తులు అందరూ వచ్చి కింద కూర్చోండి అమ్మా, కుర్చీలు తీసేసేయండి, కింద కూర్చోండి యవనస్తులు. రమ్మ కిందకు వచ్చి అన్నయ్య రా, కింద కూర్చో, ఇటు కూర్చోవచ్చు. నువ్వు ముందు తీసుకున్నానా, అక్కడ కూర్చో, అన్న ప్లేస్లో కూర్చో, ఆడ కూర్చో. కాబట్టి సెల్ ఫోన్లన్నీ కలెక్ట్ చేసుకోయా ఒకసారి. సెల్ ఫోన్లన్నీ కలెక్ట్ చేసుకో. సెల్ ఫోన్ అక్కడ ఇచ్చి అక్కడికి ఇచ్చి బ్యాగ్లో పడేస్తుంది. తురుపు అక్కడికి ఇచ్చే బ్యాగ్లో పడేస్తుంది. బ్యాగ్లో పడి కాబట్టి ఎలా ఉంది తుమ్మ చెట్టు? నీ బ్యాగ్ నీ సెల్ చూస్తున్నావా? బైబిల్ తెచ్చుకోవాలి బాబు, బైబిల్ ఉండాలి. ఈ బ్యాగ్లో ఎప్పుడు బైబిల్ ఉండాలి, గుర్తుంచుకో. కనపడదా? రైట్. చూడండి కీర్తనలు 5-9 చూసాం. 140వ కీర్తన 3వ వచనం. 140వ కీర్తన 3వ వచనం.
పాము కాలు నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. చూసారా, నాలుక గురించి చాలా చక్కగా దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరి నాలుక కింద సర్ప విషం ఉంటుంది? పాపములో ఉన్నవాళ్ళు. నీవు నేను దాని నుండి బయటకు వచ్చాం కదా, మనలో విషం ఉండవు. చూస్తా అంటే తుమ్మ చెట్టు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో విషయాన్ని మనం చూసుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుండి 29 వచ్చిన వరకు చదవమ్మా. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారినైనను అనేకులు పిలువబడలేదు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారి వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. తుమ్మ చెట్టు ఎన్నిక జరిగిందా? రాజవంశంలో పుట్టిందా? ద రాయల్ ట్రీ అంటాం. ఏంటి? టేకుని కదా. ఏంటి తుమ్మ చెట్టుకున్న ఇక్కడున్న లక్షణం? తృణీకరింపబడిన చెట్టు, ఎన్నిక లేని చెట్టు, లక్ష్యము చేయని చెట్టు. ఎవరు కూడా లక్ష్య పెట్టరు తుమ్మ చెట్టు. అది పెరిగిందా లేదా దాని గురించి ఎవరు కూడా పట్టించుకోరు. అవకాశం ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని నరికేసి ఆ ముద్దులు కూడా కాల్చడానికి ప్రయత్నం చేస్తారు కదా. కానీ ఇక్కడ చూడండి ఏం చేశాడు దేవుడు. ఇక్కడ తృణీకరించబడిన చెట్టు. ఇప్పటి వరకు 4 లక్షణాలు మనం చూసాం. 4 లక్షణాలు మనం చూసాం. ఈ దేవుని బిడ్డలారా, ఏమేంటి చెప్తామా? మొట్టమొదటి లక్షణం ఏంటి? అరణ్యంలో పెరిగేది. రెండవది గనుపులతో ఉండేది. మూడవది ముళ్ళతో ఉండేది. నాలుగవది తృణీకరించబడినది. 5వ విషయాన్ని చూస్తే చాలా భయం వేస్తుంది. చూస్తామా? చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం చదువు చిన్నారి. 16వ అధ్యాయం 45వ వచనం చదువు. 4-5 వచనాలు చదవమ్మా. 16వ అధ్యాయం 4-5 వచనాలు. 697వ పేజీ. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని ఎవరను కటాక్షింపలేదు. నీ యందు జాలి పడిన వాడు ఒకడనూ లేకపోయాడు. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. చూసారా? తుమ్మ చెట్టు ఎవరు ప్రేమకి నోచుకోలా. ఎవరో పోయి కొట్టేస్తా ఉన్నారు, ఎవరో పోయి నరుకుతా ఉన్నారు. వాళ్ళని లక్ష్య పెట్టట ఆ తుమ్మ చెట్టుని. అని ఎవరు కూడా ఆదరించిన వాళ్ళు లేదు. ఈ దేవుని బిడ్డలారా, నీవు నేను పాపంలో ఉన్నప్పుడు ఎవరు కూడా మన మీద ప్రేమ చూపరు. దానికి వర్షన్ ఇప్పుడు మారిందయ్యా. దాన్ని మనం ఆ దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, నీకు నాకు డబ్బు లేనప్పుడు ఎవరు పట్టించుకోరు. అంటే లోకంలో డబ్బు, కానీ దేవుని దృష్టిలో పాపం. ఏంటంటే శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు.
నీకు ఉప్పు రాయకపోయి బట్ట చుట్టకపోయి ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరనో కటాక్షింపలేదు. నీ యందు జాలి పడిన వాడు ఒకడును లేకపోయిన. అయ్యో పోనీలే, వాడికి ఏదో వ్యసనంలే, ఏదో మందు తాగుతా ఉన్నాడులే, అయ్యో వాడు ఆ పాపంలే అన్నోడు ఎవడు ఇచ్చి వీడితో మనం స్నేహం చేయకూడదు. వీడితో స్నేహం చేస్తే నా జీవితం నాశనం అయింది, వీడితో స్నేహం చేస్తే నాకున్న పరువు పోద్ది, వీడితో స్నేహం చేస్తే నాకున్న ప్రతిష్ట పోద్ది అని ఎవరు కూడా జాలి పడలేదు. జాలి పడలేదు. కానీ ఎవరు జాలి పడ్డారు? చూడండి, కింద చూడండి. అయితే నేను, ఆలోచన, నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి, రక్తములో తీసేసి పాపములో పొర్లుచున్న నిన్ను చూసి, పాపంలో పొర్లియను నీవు బ్రతుకమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తములో పొర్లియను, పాపములో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నా కానీ బ్రతుకు అని నేను చెప్తిని. చూసారా ఎలా ఉంది పరిస్థితి? తుమ్మ చెట్టు పరిస్థితి. తుమ్మ చెట్టు జీవితం లాంటి, తుమ్మ చెట్టు వ్యక్తిత్వం కలిగిన లాంటి జీవితం కలిగిన వాళ్ళు ఎవరంటే పాపములో జీవిస్తూ ఉన్నవారు. పాపములో జీవిస్తూ ఉన్నవారు, పాపంతో సహజీవనం చేస్తూ ఉన్నారు, పాప స్వభావం కలిగిన వారితో సహవాసం కలిగిన వారు. అటువంటి నిన్ను నన్ను ప్రియ దేవుడు పెట్టాడు. ఏం చేశాడు దేవుడు? చూస్తామా? ఇప్పుడు ఒక్కొక్కటి చూస్తామా? చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుటకు తన కుమారుని పంపిన. దాంట్లో ఏముందట? ప్రేమ ఉన్నది. ఏమంటే ఇందాకే కదా ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూసాం. మనమే జాలి ఎవరు చూపించలేదు, మనల్ని పట్టించుకోలేదు. మనం అక్కడ పాపంలో పొర్లి మన జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నా కానీ, మన జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నా కానీ ఎవరు కూడా మన దగ్గర వచ్చి అయ్యో నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు నీ జీవితాన్ని ఇలా కొనసాగిస్తున్నావు అన్నని సందర్భంలో ఉన్న ఆ పరిస్థితుల్లో మనల్ని దేవుడు ఏం చేశాడు? మన కొరకు ఆయన కుమారుణ్ణి పంపాడు. పంపాడా? ఏమన్నా పంపాడా? పంపాడు. ఆ పంపి ఏం జరిగిందట? మన పాపములకు ప్రాయశ్చిత్తము చేశాడు. ఎలా చెర్రి? కరెక్టేగా? ప్రాయశ్చిత్తం చేశాడు. పిల్లలు చక్కగా నవ్వుతున్నారు, సంతోషం. కాబట్టి ప్రియ దేవుని సంగతి చూడండి. అంటే when we are away from the society, when we are neglected by the society, when we are humiliated by the society, ఆ స్థితి నుండి దేవుడు ఏం చేశాడు? He loves us. He sent his begotten son, తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు, పాపంలో మన కొరకు, పాపంలో పొర్లి పాపంలో కొనసాగిస్తూ అందరి చేత అసహించుకుంటూ అందరి చేత తృణీకరించబడిన మనల్ని దేవుడు ఆయన దగ్గరికి తీసుకున్నాడు. దాంట్లో ఏముంది? ప్రేమ ఉన్నది. ఎందుకంటే ఏం కావాలండి దేవుడు మనం ఆరాధించడానికి? ఓ మై గాడ్, నా ప్రియమైన అందరూ నన్ను నెగ్లెక్ట్ చేశారు, అందరూ నన్ను అసహించుకున్నారు, అందరూ నన్ను తృణీకరించారు. కానీ వేరే ఇలాని నువ్వు నన్ను ప్రేమించావయ్యా, నువ్వు నన్ను ప్రేమించావయ్యా, నువ్వు నీ దగ్గరికి నన్ను తీసుకున్నావయ్యా. ఎందుకంటే ఏం కావాలి పిల్లరా? ఎందుకంటే ఏం కావాలి? మనం దేవుణ్ణి ఆరాధించడానికి. చూడండి, నిజంగా ఆ ప్రేమే కనుక లేకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాడు.
ఇఫ్ గాడ్ వుడ్ నాట్ లవ్ us, దేవుడు మనల్ని ప్రేమించడానికి డూ వీ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎలిజిబిలిటీ? మనకేమన్నా ఎలిజిబిలిటీ, ఏమైనా యోగ్యత ఏమైనా ఉందా దేవుడు మనల్ని ప్రేమించడానికి? నో, we don't have any kind of eligibility. We are not deserved to be loved by the God, but whereas because of his grace, because of his love, he sent his begotten son and he shed his blood on our sins. That's why we cleansed from our sins. ఆయన యొక్క రక్తము విలువైన, పవిత్రమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన ఆ రక్తాన్ని మన మీద ప్రోక్షించడం ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తము జరిగి మనం శుద్ధులమయ్యా. దావీదు మహారాజు ఆ 51వ కీర్తనలో నిజంగా ఎంత చక్కగా ప్రార్థన చేస్తాడంటే, అయ్యా నాకు శుద్ధ హృదయం ఇయ్యయ్యా, నన్ను కడుగయ్యా, నన్ను బాగా కడుగయ్యా అని అంటా ఉంటాడు. నిజంగా ఆ మాట నాకు చాలా నా హృదయాన్ని కదిలిస్తుంది. దేవుడు విన్నాడా? ఆయన ప్రార్థన విన్నాడు. నీవు నేను కూడా శుద్ధ హృదయం కావాలని ఆల్రెడీ మనల్ని చేశాడు, శుద్ధ హృదయం ఇచ్చాడు, ప్రేమను చూపించాడు. చూడండి, 2వ చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి. మనం ఏ పార్టీ వాళ్ళు అండి? ఆయన మనం రమ్మంటున్నాడు. ఎక్కడున్నా మనం తుమ్మ చెట్టు లాంటి వ్యక్తిత్వం కలిగిన మనం అడిగి జలుబు చేస్తే ఏమైనా వేసావా? టాబ్లెట్ ఏమైనా వేసావా? కళ్ళు చూడు ఎంత భారంగా ఉన్నాయి కూడా. ఏసీలో పడుకుంటున్నారా? పాపంలో జీవిస్తున్న మనము, అందరి చేత తృణీకరించబడిన మనము, ఎడారులో ఉంటున్న మనం ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన కౌగిల్లోకి తీసుకొచ్చాడు. చూడండి, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 12వ వచనం చదువు ఒకసారి. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 12వ చదువునానా? తను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఎక్కడున్నాం మనం? ఇప్పటి వరకు ఎడారుగా ఉన్నాం, మనుషులకు దూరంగా ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం. అటు మనల్ని ప్రియులారా దేవుడు పిలుచుకున్నాడు. ఏమన్నాడు? ప్రయాసపడుతున్నారు, రండి నా దగ్గర రండి. ఆ పాపం నుండి, ఆ శాపం నుండి, ఆ బానిసత్వం నుండి నేను మీకు విడుదల చేసి మీకు నెమ్మదినిస్తాను, విశ్రాంతినిస్తాను అని. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త చెలులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఎడారి లాంటి జీవితం, అరణ్యములో జీవితం. ఇందా మనం చూసాం, 1 కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 26లో ఎవరు పిలిచారమ్మా? సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. ఎవరు పిలిచాడు? ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, బలహీనుల్ని, అజ్ఞానులను పిలిచాడు. ఆ అజ్ఞానంలో, ఆ ఎన్నిక లేని తనంలో, దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు వాటి గురించి లక్ష్య పెట్టకుండా ఆయన ప్రేమను బట్టి ఎడారిలో ఉన్న మనల్ని పిలిచిన దేవుడు, అజ్ఞానంలో ఉన్న మనల్ని పిలిచిన దేవుడు. చూసారా? అంతకంటే ఏం కావాలండి? ఎక్కడో అందరి చేత నిర్లక్ష్యం చేయబడి మన పాపంలో ఉన్నప్పుడు ఎవరు కూడా మన దగ్గరికి రాకుండా ఆ యేసుక్రీస్తు గ్రంథంలో చూస్తే నిజంగా అది మాత్రం గుర్తుంచుకోండి. మన జీవితం ఏంటంటే 16వ అధ్యాయం 4-5 వచనాలు. మారు మనసు పొందకుండా మన జీవితం ఏంటంటే అదే. కానీ మరి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఎడారిలో ఉన్న నిన్ను, నన్ను, మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. తుమ్మ చెట్టు లాంటి వ్యక్తిత్వం కలిగిన మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఇంకోటి చూసుకున్నాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయ్. ఇంతకుముందు ఎటువంటి జీవితం మంది? తుమ్మ చెట్టు లాంటి వ్యక్తిత్వం కలిగిన జీవితం. ఎడారిలో ఉంటున్నాం. తర్వాత ఎటువంటి మంచితనం లేదు. మన నోరు తెరిస్తే అన్నీ తోటాలే, ముళ్ళు. మన నాలుగు ఎలాంటిదట? తెరిచిన సమాధి అట. దాంట్లో నుండి ఏం మంచి ఒకటి రాదు, నాశనమే కదా. ఇంకా ఏంటంట? తృణీకరించబడ్డాం అని. అటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? ఆయనలోకి తీసుకురావడం ద్వారా ఇప్పుడు మొట్టమొదటి మన మూలవాక్యానికి వస్తున్నాను. మూలవాక్యం ఏంటి? నిర్గమాకాండం 25వ అధ్యాయం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 10వ వచనం. వారు తుమ్మకర్రతో మందసము చేయవలెను. ఎట్లా సాధ్యమండి? తుమ్మకర్ర ఎలాంటిదో మనం చూసాం, తుమ్మ చెట్టు ఎలాంటిదో మనం చూసాం. ముళ్ళుంటాయి కదా. అలానే ఎడారిలో ఉంటుంది, దేవునికి దూరంగా ఉంటుంది. అలానే తృణీకరించబడింది, ఎవరు ప్రేమకు నోచుకోలేదు. అటువంటి దానిని దేవుడు దానిలో మందసం ఉంచమంటున్నాడు. నీవు నేను మనము కూడా ఎటువంటి జీవితం? తుమ్మకర్ర లాంటి జీవితం, వ్యక్తిత్వం కలిగిన మనల్ని దేవుడు ఏమున్నాడండి? నా మందసం ఉంచండి అని. మందసంలో ఏముంటాయండి? చెప్పగలరా ఎవరన్నా? దేవుని మందసంలో ఏముంటాయి? 3 ఉంటాయి. ఏంటవి? ఒకటి మన్నా. మన్నా అంటే ఏంటి అభినయ? ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయేలు ప్రజలు విడిపింపబడిన తర్వాత 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యములో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ప్రయాణం చేస్తున్న సమయంలో దేవుడు పరలోకము నుండి పంపిన ఆహారాన్ని మన్నా అని. ఆ మన్నా ఎలా ఉంటుందంటే తెల్లగా, చాలా రుచిగా ఉంటుంది. రెండోది ఏముంటుంది? మందసంలో ఏముంటాయి? రెండోది అహరోను చిగురించిన కర్ర. 3 పదార్థం. రైట్, 3 ఉంటాయి మందసం. ఇప్పుడు చెప్పండి ఏమేమి ఉన్నాయి దేవుని మందసంలో? ఫస్ట్ మన్నా, 10 ఆజ్ఞలు 2, అహరోను చిగురించిన కర్ర. ఈ 3 ఉంటాయి. ఆ 3ని తుమ్మకర్రతో చేయమంటాడు దేవుడు. చూసారా? ఏముండాలి మనలో కూడా? మనం కూడా తుమ్మకర్ర లాంటి జీవితాన్ని దేవుడు మార్చాడు కదా. ఏముండాలి? మన్నా. ఏముండాలి మన్నా అంటే? దేవుని వాక్యం. దేవుని వాక్యముతో నిన్ను నన్ను నింపాడు. దేవుని ఆజ్ఞలు, బైబిల్. చిగురించిన కర్ర నీ జీవితం పైన ఉన్నాయా? అలా చేశాడు దేవుడు. ఉన్నాయా? చూడండి, ఇంకోటి చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా? చూసారా? అసలు దగ్గరకు రావడానికి ఎవరు ఇష్టపడలేదండి. దగ్గర రావడానికి ఎవరు ఇష్టపడలా? ఎందుకంటే పాపము జీవితం, వ్యసనాలు, దేవునికి ఇష్టం లేని అన్నీ ఉన్నాయి. అటువంటి మనుషుల చేత తృణీకరించబడిన, నిర్లక్ష్యం చేయబడిన, బయటికి గెంటి వేయబడిన మనల్ని దేవుడు ఏమన్నాడో ఏమన్నారండి ఇక్కడ? ఏమన్నారు ఇక్కడ? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురా? 17వ వచనం చివరిలో దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయం ఉన్నారు. ఏం చేశాడు మనల్ని? When we are filled with the spirit of demon,
Dear brothers and sisters, it was removed because of his forgiveness, and he filled with his spirit. దేవుని ఆత్మతో మనల్ని నింపి ఏమన్నాడంటే, ఐ ఫిల్డ్ విత్ మై స్పిరిట్, యు ఆర్ మై పీపుల్ అన్నాడు. నా దేవా, మీరు నా దేవాలయం. ఎంత గొప్ప విషయం చూడండి. అందరి చేత తుణీకరించబడి, అసహించుకొని, బయటికి నెట్టవేయబడి, చి వీడి మొహం చూడకూడదు, వీడితో మాట్లాడితే నాకు మంచిది కాదు, వీటితో స్నేహం చేస్తే నా జీవితం నాశనం అయింది. కొన్నిసార్లు నేను వింటూ ఉంటాను, కొంతమంది మా పిల్లోడండి వాడితో స్నేహం చేయడం వల్ల చెడిపోయాడండి అని అంటూ ఉంటాను. మా పిల్లోడండి వాడితో వెళ్ళటం వల్ల తాగి వచ్చాడండి. ఎంతవరకు సంబంధించండి అది? మనకు బుద్ధుడుగా, మన పిల్లోడికి బుద్ధుండాలిగా, అవునా కదండి? కాబట్టి కానీ దేవుడు మనల్ని ఏం చేశాడంటే, అటువంటి స్థితి నుండి, అటువంటి పాప, రోత, బానిస, దాసత్వపు స్థితి నుండి దేవుడు ఏం చేశాడు? మనల్ని విడుదల చేసి పరిశుద్ధులుగా చేసి ఇంకంతకంటే ఏం కావాలి దేవుడిని ఆరాధించడానికి? అంతకంటే ఏం కావాలి? ఎక్కడో అరణ్యంలో ఉన్న వాళ్ళని ఆయన దగ్గరికి తీసుకుంటారు. అపవిత్రత, పాపంలో ఉన్న వాళ్ళని మనం పరిశుద్ధులుగా చేశాం. ఇంతకంటే ఏం కావాలి? అసలు నాకు తెలిసి దేవుణ్ణి ఆరాధించడానికి ఇంతకంటే అవసరం లేదు కదా. కాబట్టి ఈ దేవుణ్ణి మందస్సంగా చేశాడు. ఆయన ఆజ్ఞలు మనలో ఉంచాడు, ఆయన ఆహారాన్ని మనలో ఉంచాడు, ఆయన ఉద్దేశ ప్రకారం మనం చిగురించాలని ఆయన ఆశ మనం చిగురింపచేసి. చూడ ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును, ఏలుగురు కానియు. ఓకే, చాలు నాన్న. 29 చదవమ్మా. కాదు 28. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. అందుకు దేవుడు మనల్ని మార్చాడు. పిల్లరా, ఈ జీవితంలో, నా జీవితంలో ఎడారు లాంటి జీవితం నుండి, నిర్లక్ష్యం చేయబడిన జీవితం నుండి, తృణీకరించబడిన జీవితం నుండి, అందరి చేత అసహించుకోబడిన జీవితం నుండి, ముళ్ళ లాంటి ఒక మంచి మాట కూడా లేని అటువంటి నాలుక కలిగిన ఆ జీవితం నుండి దేవుడు ఏం చేశాడంటే, ఆయన ప్రేమించి ఆయన బిడ్డగా చేసుకుని ఇవన్నీ కూడా మనకి ఇచ్చాడు. పరిశుద్ధులుగా చేశాడు, ఆయన ఆలయంగా చేసుకున్నాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు, పరిశుద్ధులతో సహవాసం ఇచ్చాడు. మరి ఘనతని చేయమంటాడు, మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి అని ఆయన ఆశ. కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తుమ్మకర్ర లాంటి జీవితం కలిగిన మనల్ని దేవుడు ప్రేమించి ఆ యొక్క తుమ్మకర్ర లాంటి ఆ వ్యక్తిత్వం నుండి మనల్ని విమోచించిన మన విమోచన కర్త. కాబట్టి ప్రభువా, నిజంగా నా దేవా, నేను ఇంతకు ముందు నా ప్రభువా నోరు తెరిస్తే భయంకరమైన మాట, ఎవరితో స్నేహం చేశానో, నాకు ఈ అలవాటు ఎలా అలవడ్డాయో కూడా తెలియదు. ఏ సమయంలో ఇంటికి వచ్చానో, తల్లిదండ్రులు ఎంత బాధ పెట్టానో, వారు నా మీద ఉన్న ప్రేమ కొద్ది వారు నన్ను ఏం అనలేదయ్యా. కొన్నిసార్లు వారిని ఎదిరించాను, వారి మీద తిరగబడ్డానయ్యా, వారిని ఎదిరించాను. నాకు తెలుసులే, నేనా చదువుకుంది నువ్వా అన్న ప్రభా ఎన్నోసార్లు. అయ్యా మిమ్మల్ని కూడా అలానే అన్నానయ్యా. నా ప్రవర్తన ద్వారా
నా మాటల ద్వారా, నా వ్యక్తిత్వం ద్వారా అయ్యా మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను. నీవివేమీ గుర్తు చేసుకోలేదు ప్రభా, నీవివేమీ మనసులో ఉంచుకోలేదు ప్రభా. నా పాప జీవితం తుమ్మకర్ర లాంటి జీవితాన్ని నా ప్రభా నువ్వు క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకొని నీవిచ్చిన మారు మనసు, నీవిచ్చిన రక్షణ ఆనందానికి నేనేమి ఇవ్వగలను అని జ్ఞాపకం చేసుకొని పిల్లరా, మనము ఆత్మతోను సత్యంతోను ఆయన ఆరాధిద్దాం. వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. ఒకసారి కళ్ళు మూసుకొని దేవుని ఆరాధిద్దాం ప్రియులారా. పాట ద్వారా ఆరాధిద్దాం, పాటలో ఆరాధిద్దాం. దేవుడు ఏం మేలు చేశాడు నాకు. నిజంగా తుమ్మ చెట్టు లాంటి జీవితం కలిగిన నన్ను దేవుడు నన్ను ఆయన మందసములాగా చేశాడే. నేను ఏ పార్టీ అయ్యా జ్ఞాపకం చేసుకోండి. కన్నీటితో మనము ఆయన అడుగుదాం. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను నీ రుణము ఎలా తీర్చను, ఏమని వర్ణింపను నీ రుణము ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. ఆరాధిద్దాం. ఒకరి తర్వాత ఒకరు సమయాన్ని వేస్ట్ చేయకూడదు, సమయాన్ని వ్యర్థపరచకూడదు. ఒకరి తర్వాత ఒకరు తండ్రి వాటిని వెంబడినటువంటి వాక్యాన్ని గురించి మన జీవితాన్ని మార్చుకోవడానికి అయ్యా ప్రతి ఒక్కరి ఆరోగ్యం మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి ఎవరైతే రవితేజ ప్రార్థన ఆరాధించమ్మా. రవితేజ ఆరాధించ. ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి స్తుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. మా తండ్రి గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మీ కృపా దేవ మా అందరినీ భద్రపరిచి మీ సహాయతను అందించి మా తండ్రి మా మీకు కృపాలని చేసి చేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. ప్రత్యేకించి మా తండ్రి నేను ఇక్కడ చేసేటువంటి ఉద్యోగంలో దేవా ఈ వారం రోజులుగా మీరు కాపాడేటువంటి విధానాన్ని బట్టి మీకు స్తుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. ఆయన డ్యూటీ చేస్తున్నటువంటి తల్లిలో మా తండ్రి నా తోడు దేవ మీ యొక్క కృప నుంచి మీకు అభ్యర్థులతో ఖర్చు వేసి మా తండ్రి ఎటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులను అతడి చేరకుండా మీరే
కాచి కాపాడుతున్నటువంటి విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను మా తండ్రి. ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి తరుణంలో పడతావు ఎటువంటి ఆటంకాలు కలపడం మా తండ్రి. అయ్యా నాకు మీరు ఇచ్చినటువంటి జ్ఞానంతో అందరూ తీసుకెళ్తున్నటువంటి విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఉద్యోగంలో అయినా ఆరోగ్యంలో అయినా ఇంత ఘనతని ఈ విధంగా మమ్మల్ని వర్తింపజేస్తున్నటువంటి మీకు మా తండ్రి ఏమి ఇచ్చేవారు తీర్చుకోవాలని దేవా మీరు కలిగినటువంటి మనసుతో ఈ యొక్క స్తుతి దేవా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో మీ బంగారమైనటువంటి పాలన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. కలువరి సిలువలో నా ప్రభా అయా ప్రాణం పెట్టినంతగా త్యాగం చేసిన దేవుడు తండ్రి. అయా నిన్ను ఏ విధముగా స్థుతించినప్పటికీ తక్కువే ప్రభా. అవును తండ్రి. అయా నా తండ్రి ప్రభా ఆయన రాత్రి బగళ్ళు స్థుతించినప్పటికీ నా ప్రభా తక్కువేనయ్యా. అయా మరి నా ప్రభా గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు ఎన్నో అననుకూల పరిస్థితులు ఉండగలుగుతున్నప్పుడు నా ప్రభా నీ ప్రేమతో నా ప్రభా అయా నేను నన్ను రక్షించుకున్నాను. అయా సజీవురాలుగా వచ్చినానంటే స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా మరి నా తండ్రి నా జీవితంలో ఆయన తుమ్మకర్రలో ఉన్న పుల్లు వంటి పుల్లు నా ప్రభా నా జీవితంలో ఉన్నదాన్ని అయినా అయా మీరు నా ప్రభా మీ ప్రేమతో నా ప్రభా అయా దాన్ని ఆయన తగ్గిస్తూ నా ప్రభా అయా మీరు నాకు ఇస్తున్న అయా స్వస్థతను బట్టి ఆరోగ్యమును బట్టి నీకు తగ్గ ఆస్తుని చెల్లించుకుంటూ ఏమిచ్చి మీరు రుణం తీర్చగలనయా. ఏమి
చిన్న రుణగ్రస్తురాలనే తండ్రి అయా పాపముల చేత అపరాధముల చేత నా ప్రభా కొట్టు మిట్టాడుకున్న నన్ను రక్షించుకున్న ఏసైకి నేను ఏమిచ్చి రుణం తీర్చగలను తండ్రి ఏమిచ్చిన రుణగ్రస్తురాలనే అని ఎరిగి నా ప్రభా అయా విరిగి నలిగిన హృదయంతో ఈ కొడుకుకి స్తుతి ఆరాధన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మీకే సమర్పించి ఆరాధించుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. Amen. జీవితాన మారని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు
కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. దేవుని యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యముగా ఉన్న బలలో చేయవేయడానికి ముందుగా మనల్ని మనము సరి చేసుకోవడానికి దేవుని మాటలు మనము ధ్యానించుకుందాం. యోహాను రాసిన శుభవార్త 10వ అధ్యాయం. యోహాను రాసిన శుభవార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. ప్రార్థన చేసుకుందాం. అలానే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకుని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనికి తాగవాలి. ప్రభు శరీరమందు తిని త్రాగువాడు ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన దేవా, అద్భుతమైన దేవా మీకు వందనాలు. ఆశ్చర్యకరుడమైన దేవా మీకు వందనాలు. ఆలోచన కర్తమైన దేవా మీకు వందనాలు. ఇప్పటివరకు నా తండ్రి మా ఆరాధన స్వీకరించిన దేవా మీకు స్తోత్రం. మరి మీ యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యముగా ఉన్న బలలో చేయడానికి ముందుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని యోగ్యులుగా చేసుకొని బలలో చేయడానికి కావాల్సిన కృపను మీరు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సిద్ధపరచు. యేసయ్య నామం పేరిట ఈ మనవి చేస్తూ నామం తండ్రి, ఆమేన్. ఏంటంటే 10వ అధ్యాయాలు ఏమంటాడు దేవుడు? చదువుతామా అది ఒకసారి? నా గొర్రెలు నా స్వరము. ఒకసారి వెనక్కి చూడండి అందరూ కూడా. అటు క్యాలెండర్కి వెళ్ళి చూడండి. ఏంటది? చదవండి ఒకసారి. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించు. ఇక్కడ గొర్రెలు ఎవరు? కాపరి ఎవరు? మరి ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మనం ఆయన గొర్రెలమా? ఇప్పుడు అది ప్రశ్నించుకో. మనం ఎవరి గొర్రెలము? దేవుని గొర్రెలమా, లేకపోతే లోకములో ఉన్న అపవాదికి గొర్రెలమా? మీరు గమనించారో లేదో, గొర్రెకి మేకకి చాలా తేడా ఉంటుంది. గొర్రె ఎప్పుడు కూడా కళ్ళ దించుకొని ప్రయాణం చేస్తాం. మేక ఎప్పుడు కూడా కళ్ళ ఎత్తుకొని అటు ఇటు చూస్తా ప్రయాణం. గొర్రె ఎప్పుడు కూడా ఆ కాపరి ఎటు వెళ్తున్నాడో చూసుకొని నడుస్తూ ఉంటుంది, ఇదేమో అటు ఇటు తిరుగుతాడు. మేకను మనం లోకానికి సాదృశ్యంగా చూస్తాం. గొర్రెని ఎప్పుడు క్రైస్తవుడిగా చూస్తాం. మనం గొర్రె స్వభావం కలిగిన వారమా, మేక స్వభావం కలిగిన వారమా? అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, నా గొర్రెలు నా స్వరము
వీరును. అన్ని గొర్రెలు కూడా ఆయనవి కావు. ఇప్పుడు అది అర్థమైంది. నువ్వు రక్షించబడినంత మాత్రాన, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన దేవుని గొర్రెవి కావేమో. అందుకనే ఆయన నా గొర్రెలు అని. మనం ఎవరు గొర్రెలుగా ఉన్నాం? మనం కూడా వింటాం, చాలా చక్కగా వింటాం. ఎవరి మాట వింటాం? తల్లిదండ్రుల మాట వింటున్నామా? సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు. మన పరమ తండ్రి అయిన దేవుని మాట వింటే ఆయన గొర్రెలుగా ఉంటాం. మరి కుటుంబంలో తల్లిదండ్రులు, తర్వాత బిడ్డలు ఉంటారు. కానీ కొంతమంది బిడ్డలు ఏం చేస్తారు? వినరు, తల్లిదండ్రుల మాట వినరు, పెద్దవాళ్ళ మాట వినరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఈ రోజున ఆయన గొర్రెగా చేసుకోవాలని ఆశపడతాడు. ఆయన గొర్రెకున్న ప్రథమ లక్షణం ఏంటంటే, నా గొర్రెలు నా స్వరము వినును. నువ్వు ఆయన స్వరము వింటున్నావంటే నువ్వు దేవుని గొర్రెవి. దేవుడు నీకు కాపరిగా ఉన్నాడు. కాపరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంట? చూడండి, 23వ కీర్తన 2వ వచనం చదువుతాం. 23, యెహోవా నా కాపరి, నాకు దేవి కలగదు. ఏంటంట? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును. పచ్చిక అన్నాడా లేకపోతే ఎడారి అన్నాడండి? ఏమన్నాడు? పచ్చిక అన్నాడా, ఎడారి అన్నాడా? పచ్చిక గల చోట్ల. వేర్ దేర్ ఈజ్ గ్రీనరీ. గ్రీనరీ కదా, గ్రీనరీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనల్ని పరుండ చేస్తాడు. ఆ పచ్చిక గల చోట్లకి మనం రావాలి అని అంటే ఏం చేయాలి? ఆయన మాట వినాలి, ఆయన స్వరము వినాలి. మరి అన్ని స్వరాలు వింటా ఉంటాం, అది దేవుని స్వరమా, దెయ్యపు స్వరమా అని కూడా మనం తెలుసుకోవాలి. దేవుని స్వరమా, దెయ్యపు స్వరమా? ఏ దేవుని బిడ్డలారా, ఎవరి స్వరం అది? దేవుని స్వరమేనా? ఎందుకంటే వాడు కూడా దేవుని స్వరం లాగానే మాట్లాడతాడు. వాడు కూడా వేషమే. చిన్నప్పుడు జరిగిన సంఘటన మాట మీకు చెప్తాను. నేను చిన్నతనంలో బోర్డింగ్లో చదువుతూ ఉండేవాడిని. మా ఊరు చాలా దూరం ఉండేది. మేము ట్రైన్లో దిగేవాళ్ళం. ట్రైన్లో దిగిన తర్వాత ఒకవేళ శనివారం రాత్రి వస్తే సరిపోతే, లేదా ఆదివారం ఉదయం వెళ్తే చర్చికి వెళ్ళి, వినండి అందరు వినండి, చర్చికి వెళ్ళి చర్చి అవడంతో మా స్నేహితులు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే, మీరు సెలవులు కదా, మరి సెలవులో మీరు ఏం చేయాలి? సెలవులో ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలి. అప్పుడు ఎంజాయ్ అంటే ఏంటి? సినిమాలు చూడడం, సైకిల్ వేసుకొని తిరగడం, అరుగుల మీద కూర్చోవడం, బాతాకాలి వేయడం. అక్కడ అరుగుల మీద కూర్చొని ఊరుకుంటావా? రోడ్డు మీద పోయేవాళ్ళు కామెంట్ చేయాలి కదా. రోడ్డు మీద పోయేవాళ్ళు ఏం చేయాలి? కామెంట్ చేయాలి. చర్చికి వెళ్ళి అయిపోయిన తోడనే టైం అయింది కదా, మరి వెళ్దామా ఎక్కడికి? మార్నింగ్ షోకి. ఎక్కడికి రా? ఎక్కడికి? మార్నింగ్ షో. నీకు తెలియజెప్పుకుంటాను కదా. ఎవరి స్వరం అది? అది తెలుసుకోవాలి. ఎవరి స్వరం అది? స్వరం మనం
వింటానే ఉంటాం స్వరాలు, కానీ ఎవరి స్వరమో మనము వినే పరిస్థితిలో ఉన్నాం ప్రియులారా. చూడండి ఇక్కడ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ఆయన స్వరము వింటే ఏం జరుగుతుందో చూస్తాం. 1-2 వచనాలు చదువుతాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచు నీ యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. ఏం జరుగుద్దంట? ఆయన మాట వింటే ఏం జరుగుద్ది? హెచ్చింపబడతావు. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని రూపంలో ఉన్న కొంతమంది ఉంటారు, మేము అదండి మేము ఇదండి అని కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు మనల్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తా ఉంటారు. మనం దేవుని పాలన దగ్గర కూర్చొని అది మనం తెలుసుకోవాలి. దేవుని స్వరమా, దేవుని స్వరానికి వ్యతిరేకమైనదా అని తెలుసుకోవాలి. వినుట వల్ల ఏం జరుగుద్దట? వినుట వల్ల ఏం జరుగుద్దట? విశ్వాసము పెరుగు. ఎవరి మాట, ఎవరి స్వరం వినుట? దేవుని స్వరం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నువ్వు వింటున్నావా లేదా? వింటున్నాను. ఏమి వింటున్నావు? ఇది ఇక్కడ పాయింట్. నువ్వు వింటున్నావా? వింటుంటే ఏమి వింటున్నావు? అవి నీకు జీవాన్ని ఇస్తున్నాయా? అవి నీకు సమాధానాన్ని ఇస్తున్నాయా? అవి నీకు నెమ్మదిని ఇస్తున్నావా? అవి నీకు నిరీక్షణ కలుగు చేస్తున్నావా లేదా అనేది ప్రాబ్లం. కొంతమంది మనతో మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. కొంతమంది మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఎప్పుడు మానేస్తారా బాబు అన్నట్టుగా. దేవుడు ఏమంటాడంటే, నీవు నా గొర్రెవైతే నా స్వరమైతే. మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని పిల్లలమా కాదా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయము మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. దేవుని ఆత్మను కలిగుండి, దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని ఆత్మ ప్రబోధం ప్రకారం, ఉపదేశం ప్రకారం మనం జీవిస్తూ ఉంటే మనకేముంటుందట? సమాధానం ఉంటుంది. నేను ఎందుకనే కొన్నిసార్లు చెప్తా ఉంటాను, అయ్యా మీరు ప్రార్థన చేసుకోండి, ఒక విషయం గురించి ప్రార్థన చేయండి అని అన్నప్పుడు మీరు ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేసుకున్న తర్వాత మీ మనసుకి అది ప్రశాంతంగా ఉంటే అది దేవుడు అనుమతించినట్లుగా అని మనం అర్థం చేసుకోవాలి. కన్ఫ్యూజన్ ఉండదు దేవుని మాటలో, నో కన్ఫ్యూజన్. ప్రశాంతంగా. ఇంకా నీకు డౌట్ వచ్చింది, మళ్ళీ ప్రార్థన చేయి. దేవుని ఆత్మ, మనలో ఉన్న ఆత్మ మనకి బోధిస్తూ ఉంటాడు, ఇది చెయ్యి, ఇది చేయకూడదు, ఇలా వెళ్ళు, ఇది ఇలా వెళ్ళు, ఈ విధంగా మాట్లాడు, ఈ విధమైనవి మాట్లాడబాకని దేవుడు ఏం చేస్తాడంటే మనకి ప్రబోధిస్తూ ఉంటాడు. అది మనం తెలుసుకోవాలి అని అంటే
ఆయన మాటలు వినాలి, ఆయన స్వరం వినాలి, ఆయన స్వరం వినే స్థితిలోకి వెళ్ళాలి. సమూయేలు అనే వ్యక్తి చిన్నతనంలో ఏం చేశాడు? వాళ్ళ అమ్మ ఏం చేసింది? వాళ్ళ అమ్మ పేరు ఏంటండి? అన్న కదా. వాళ్ళ అమ్మ ఏం చేసింది? పాలు తాగడం అయిపోవడంతో అక్కడ మందిరంలో పెట్టి వెళ్ళిపోయింది. ట్రైనింగ్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? సమూయేలుని ఏమన్నాడు? సమూయేలు అని అన్నాడు. చూద్దామా? చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. అది 3వ అధ్యాయం 3వ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగానే, వింటున్నావా? పండుకొని ఉన్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు విను. యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి. ఎవరని చెప్పాడు? సమూయేలు కింద అక్కడ యాజకుడు ఉన్నాడు. అక్కడ ఆ యాజకుడి పేరేంటమ్మా? ఏలీ పిలిచాడేమో నన్ను. సమూయేల్ లేదా ఆ సమూయేలు దగ్గర మీ పేరు పెట్టుకోండి, అభినయ అని పిలిచాడేమో. కానీ సమూయేలుకి ఆ సమయంలో అది దేవుని స్వరం అని తెలీదు. He was not recognized the voice of God as he has not such kind of rapport with God. దేవునితో అటువంటి సంబంధం లేదు. ఇంకా చూడండి, తర్వాత చదవండి. ఇంకా ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినాను. నేను అతడు ఎవరతడు? ఏలీ ఏమన్నాడంటే, నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతను పోయి పండుకో. నెక్స్ట్ 6. యెహోవా మరలా సమూయేలుని పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి కనుక వచ్చి తిన్నాను. రెండోసారి కూడా గుర్తించాడా? రెండోసారి కూడా గుర్తించలా. ఎవరు నన్ను పిలిచారు? ఏలీ, నువ్వు నన్ను పిలిచావా అని అక్కడికి వెళ్ళారు. అయ్యా, నేను పిలిచారంటే నేను పిలవలేదు అయ్యా. అప్పుడు ఏలీకి దేవునితో ఉన్న సంబంధం, దేవుడు ఎలా మాట్లాడతాడో, ఆయన స్వరం ఎలా వస్తుందో తెలుసుకొని అప్పుడు ఏమన్నాడు చూడండి. ఇక్కడ సమూయేలు యెహోవాను ఎరుక్కుంటేనో. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. when we did not have the relation with God, we cannot recognize the voice of God. అర్థమైందా చిన్నారి? కదా, సమూయేలు దేవుని స్వరాన్ని గుర్తుపట్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ నిన్ను పిలిచాడమ్మా కదా, గుర్తుపడతావుగా. అది మీ ఫాదర్ కాబట్టి వేరే వాడు పిలిచాడు, గుర్తుపడలేదు. ఎందుకంటే మనకు ఆయనతో రిలేషన్ లేదు, మనకు సంబంధం లేదు. కాబట్టి ఫాదర్ వాయిస్కి నాన్ ఫాదర్ వాయిస్కి ఆ రికగ్నిషన్ అనేది మనకు ఉండాలి. ఎప్పుడు మన ఫాదర్ వాయిస్, ఎందుకంటే వీ హ్యావ్ గాట్ సచ్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ ఉంది కాబట్టి మనం ఆయన వాయిస్ మనం గుర్తుపడతాం. ఇక్కడ ఇతనికి రిలేషన్ లేదు. అందుకనే చూడండి 7వ వచనంలో ఏమంటాడంటే, సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. మరలా 3వసారి పిలిచారు చూడండి. యెహోవా 3వ మారు సమూయేలు పిలువగా లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము ఇదిగో నీవు నన్ను పిలిచితివే, వచ్చి తిని. ఏలీ
యెహోవా ఆ. నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఆ. ఆజ్ఞ నిమ్మని చెప్పమని. ఏంటంట ఏమనాలి అప్పుడు మనం? ప్రభువా నీ దాసుని నేను ఆలకించున్నాను, మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి. మనం కూడా మన క్రైస్తవ జీవితంలో దేవుని స్వరమును వినే ఆ అనుభవంలోకి వెళ్ళాలి. ఇది ప్రాముఖ్యం. ఎన్నో వింటూ ఉంటాం, అనికి మళ్ళీ అన్నీ వింటాం, వెళ్ళిపోతూ ఉంటాయి లోపలికి. ఇట్లా వెళ్తే అలా పంపించారు వాటిని లోపలికి, స్టోర్ చేసుకోకూడదు వాటిని. ఆ అమ్మంట, ఈ అమ్మంట, ఆ అన్నంట, ఈ అన్నంట, అతనంట, ఇతను ఎందుకు మనకి ఎందుకు వాళ్ళ సంగతి? ఎవరు దించాలి? చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువు ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఏంటి ఏం చెప్తా ఉన్నాడు? వినాలి. వినడమే లేదు మనకి. క్లాసులో టీచర్ చెప్పిన పాఠం వినాలి కదా మనం. వినకపోతే మనకి ఏమైనా అర్థమైతే సబ్జెక్ట్ వినలేదు అనుకో, ఏదో ఆలోచిస్తామనుకో, ఎలా ఉంది, అలా ఎలా ఉంది, ఇంట్లో ఎలా ఉన్నారు, బొమ్మ ఎలా ఉంది, మా నాన్న ఎలా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటే ఏంటి ఏమైనా అర్థమైందా? వినయా ఏమైనా అర్థమైంది అంటావా? నో. కాబట్టి చూడండి, వినువారు ధనిలు అంటాడు దేవుడు. కాబట్టి పత్రికలో మరి పౌలు గారు మాట చెప్తాడు. ఏమంటాడంటే, వినుటకు వేగిరపడుడి, మాట్లాడుటకు నిదానించుడి. వినటానికి ఇష్టపడ. కొంతమంది నోరు తెలిసామంటే మనల్ని మాట్లాడి చుక్కనే ఉంటారు. మనల్ని మాట్లాడినారు అసలు. అది కాదండి అంటే, అంకులు కొంచెం ఆగండి, నేను చెప్పేది వినండి కదా. కొంతమంది ఏమంటారు, నేను చెప్పేది వినండి, నన్ను మాట్లాడినేవాడిని. ముందుకు వచ్చి కూడా ఆ మాట అంటున్నాడు, నా మాట వినండి, నేను చెప్పేది వినండి. ఏ వినాలా కదా. కాబట్టి వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. ఎలా ఉంది మన జీవితం? వింటున్నామా? మాట్లాడుతున్నాం. అవసరమైనప్పుడు అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి. ఆయన ఏమంటున్నాడంటే, నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన స్వరాన్ని వింటే ఏమైంది? సమూయేలు గ్రంథంలో సమూయేలు ఏమయ్యాడు? ఎప్పుడైతే యెహోవా మాటను విన్నాడో దేవుణ్ణి వెంబడించాడు. ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు. ఫస్ట్ ప్రాఫిట్. ఒక విధంగా చెప్పాలంటే మొట్టమొదటి ప్రవక్త సమూయేలు. ఆయన ద్వారానే మొట్టమొదటి రాజుని, రెండవ రాజుని దేవుడు అభిషేకించాడు. ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా అభిషేకము పొందటానికి, అభిషేకించటానికి వాడుకున్న ప్రవక్త ఎవరండి? సమూయేలు. ఎవరండి మన మొట్టమొదటి రాజు? ఎవరండి? సౌలు కదా. చూసారా? అంటే యెహోవా మాట, ఆయన స్వరాన్ని మనము వింటే ఏం జరుగుతుందంటే మన జీవితాలు మారుతాయి. ఆయనతో అభిషేకించబడతాం. విందామా? విడిచిపెడదామా? నేను ముగించేస్తాను. బాగోలేదు, ముగించేస్తాను. ఆయన స్వరము వింటే ఏం చేస్తామంటే మనము ఆయన వెంబడిస్తాం. వెంబడించడం అంటే అనుసరిస్తా. ఇప్పుడు రెండో భాగంలోకి వస్తాం. ప్రకటన గ్రంథం రెండో భాగంలో వస్తాం. వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనుతా. ధన్యులుగా అవుదామా? దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు. మనుషులు చెప్పిన మాట విని, బా చాలా మంచోడండి, ఎవరికి కావాలి,
మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాడు. ఎందుకు వచ్చాడండి సమూయేలు? ఎందుకు వచ్చాడు ఇక్కడికి? యెషయి కుటుంబం దగ్గరకు వచ్చాడు. యెషయి వాళ్ళ నాన్న పేరేంటి? యెషయి వాళ్ళ నాన్న పేరు, యెషయి వాళ్ళ తాత. ఋతు గ్రంథం ఏంటి? ఋతు గ్రంథం చివరి వచనం చదవండి. ఋతు గ్రంథంలో చివరి వచనం. చెప్పాలి. అమినాదాబును గనెను. అమినాదాబు నయసోనును గనెను. బోయజ్ ఎవరు? బోయజ్ ఓబేదుని కన్నాడు. ఓబేద్ ఎవరిని కన్నాడు? యెషయి. యెషయి ఎవరు కన్నాడు? దావీదు. అంటే దావీదు తాత ఎవరు? ఓబేదు. ముత్తాత ఎవరు? బోయజ్. బోయజ్ భార్య పేరేంటి? రూతు. రూతు ఏ వంశానికి చెందినవా? అలా చూడండి. మొదటి అధ్యాయంలో మొదటి వచనం చదువుతామా? మోయాబు దేశములకు వెళ్ళాను. అక్కడే పెళ్లి చేసుకుంటారు వాళ్ళు. అంటే రూతు ఏ వంశానికి సంబంధించింది? మోయాబీయులు. మోయాబీయులు ఎవరు? శపించబడిన వంశం కదా. ఈ శపించబడిన వంశం ఎవరు నుండి వచ్చారంటే లోతు యొక్క పిల్లల ద్వారా వచ్చిన వంశాన్ని చూస్తాము. అది కూడా ఇప్పుడే వదిలే అంటారా? 16వ అధ్యాయం ఆదికాండం. కాదు ఇంకా ముందుకు వెళ్ళాలి. సరే అంశం ఏంటంటే మోయాబీయులు అమ్మోనీయులని 2 అంశాలు వస్తాయి దాంట్లో కూడా. వారి ఆ 2 అంశాలు కూడా శపించబడిన వంశాలు. దేవుడు జరగకూడని దాని ద్వారా వచ్చిన ఆ వంశాలు కాబట్టి దేవుడు వారిని శపిస్తాడు. చివరి వచనంలో ఉంటుంది అది. ఓకే సరే. కాబట్టి మరి ఈ యొక్క దావీదు ఒక విషయాన్ని మనం చూసుకుంటే ఎలా ఆ యొక్క కీర్తనలో 23వ కీర్తనలో ఏమంటాడంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. ఎందుకు? వై డిడ్ హీ గెట్ సచ్ ప్రివిలేజ్? ఎందుకు ఆ ఆధిక్యత వచ్చింది? ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చింది ఆ ఆధిక్యత? దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని స్వరం ప్రకారం నడిచాడు.
చూడండి అక్కడ ఏమంటాడు, నా గొర్రెలు నా స్వరము విను, అవి నన్ను వెంబడించును. వెంబడిస్తున్నావా? ఎవరిని వెంబడిస్తున్నావు? దేవుణ్ణా? దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఆత్మ. నాకు శరీరానుసారం శరీరమును ప్రేమింతురు, వారికి మరణము. ఆత్మానుసారులు ఆత్మ ద్వారా వాళ్ళు జీవింతురు, వారికి జీవము, అలానే సమాధానం. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని స్వరాన్ని మనం వినాలి, గైకొనాలి, దాని ప్రకారం జీవించాలి. అదే ఆ మాట ఏమంటాడండి, అది నన్ను వెంబడించు. చూడండి ఒకసారి 100వ కీర్తన 3వ వచనం. 100వ కీర్తన. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. మనం ఎవరమండి? ఆయన వారం. ఆయన వారంగానే ఉన్నామా? ఆయన ప్రజలుగానే ఉన్నామా? ఆయన మేపే గొర్రెలముగానే ఉంటే ఇంకంతకంటే ధన్యత లేదు. ఒకవేళ ఏ విషయాలు మనం తప్పిపోతే దేవుణ్ణి అడుగుదాం, క్షమించమని అడిగి మనం యోగ్యంగా బలలో చేద్దాం. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకొని, దేవుడు మనతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకొని, నేను ఆయన బిడ్డగా ఉన్నానా, ఆయన గొర్రెగా ఉన్నానా, లేదా వేరే వారి అధీనంలో ఉన్నానా? నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. దేవుని బిడ్డలారా, దేవుని అడుగుదా. మరి ఏదైనా విషయంలో, అయ్యా నీ మాట వెళ్ళలేదయ్యా, మనుషుల మాట విన్నాను, నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను జీవించానయ్యా. సరే, దేవుని అడుగుదాం. నా గొర్రెలు నా స్వరము విను, అది నన్ను వెంబడించు. దేవుని బిడ్డ ఏదైనా విషయంలో, ఆయన వెంబడించే విషయంలో, ఆయన స్వరము వినే విషయంలో మనం తగ్గిపోతే దేవుని అడుగుదాం. దేవుని అడుగుదాం. దేవుని అడుగుదాం. క్షమించమని అడుగుదాం. ఒప్పుకుందాం. ప్రభా, ఉదయాన్నే నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు, కానీ నేను వెంబడించలేదు. వినటానికైతే విన్నాను, కానీ వెంబడించను. నన్ను క్షమించండి. నేను తీర్మానం తీసుకున్నాను ప్రభా, నీ బిడ్డగా జీవించడానికి నేను తీర్మానం తీసుకుంటున్నాను, నాకు సహాయం చేయండి. క్షమించమని అడగండి. దేవునితో మాట్లాడండి. దేవునితో మాట్లాడండి. దేవుణ్ణి అడగండి. ఈ వారమంతా నీ జీవితం ఏంటి? ఏ విధంగా గడిపావు? ఎవరి స్వరం విన్నావు? ఎవరి మాటలు విన్నావు? ఎవరిని వెంబడించావు? ఎవరిని వెంబడించావు? ఎవరి స్వరం విన్నావు? నీకు తెలుసు. ఎవరు స్వరం విన్నావో నీకు తెలుసు. ఎవరిని వెంబడించావో నీకు తెలుసు. దేవుని అడగండి పిల్లారా. దేవుని అడగండి. దేవుని అడగండి. దేవుని అడగండి. దేవుని అడగండి. అయ్యా, నీ స్వరం వినలేదయ్యా, నీ స్వరం విన్నాను కానీ నిన్ను వెంబడించలేదయ్యా, నన్ను క్షమించు.
క్షమించండి, నన్ను క్షమించండి. దేవుడిని అడగండి పిల్లారా, దేవుడిని అడగండి. దేవుని ఆత్మ సంచరిస్తూ ఉన్న సమయం. వేరే ఏ విషయం గురించి మీరు ఆలోచించొద్దు. దేవునితో మాట్లాడండి, దేవుని పాదాల దగ్గర ఒప్పుకోండి. నువ్వు చేసిన ప్రతిదీ కూడా దేవుని పాదాల దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకునే సమయం. దేవుడు వింటున్నాడు. నువ్వు ఏం అడుగుతున్నావో దేవుడు వింటున్నారు. పిల్లారా, దేవుడు వింటున్నారు. అడగండి, దేవుడిని అడగండి, దేవుడిని అడగండి, క్షమించమని అడగండి. తీర్మానం తీసుకోండి, తీర్మానం తీసుకోండి, తీర్మానం తీసుకోండి. ప్రభువైన యేసు తాను అప్పగించబడి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము, దీనిని తీసుకుంటున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. కాబట్టి యేసయ్య విరవబడిన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెలో మనం పాలు పొందుతూ ఉండగా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన స్వరం అని ఎక్కడైనా వినలేదా? ఆయన వినిన ఆ స్వరాన్ని మనం వెంబడించలేదా? జ్ఞాపకం చేసుకొని తీర్మానం చేసుకొని యోగ్యముగా బలలో చేయాలి. కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు. మీరు మాట్లాడి కొంచెం మాటలు బట్టి వందనాలు అయ్యా. ఆయన మేము యోగ్యముగా మీ బలలో చేయడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, తీర్మానం తీసుకుని కుడి చేయి కనిపించేందుకు చూస్తే మీ దగ్గరికి రొట్టె తీసుకురాబడుతుంది. ఒక చిన్న మొక్క తీసుకొని పక్క వాళ్ళకి అందించారు. కుడి చేయి కనిపించేందుకు చూపించారు. ఇచ్చాడు. ఆ విధముగానే పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందించబడిన రక్తం, నేను త్రాగునప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాను. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. ఈ రక్తానికి సాదృశ్యంగా ఉన్న నా ప్రభా, ద్రాక్షారసం పాత్రలో మేము చేయటానికి సహాయం చేయండి. యేసయ్య నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అలానే రొట్టెలో చేవేసుకున్నారు. మీ కుడి చేయి కనిపించేందుకు చూస్తే మీ దగ్గర పాత్ర తీసుకురాబడుతుంది. ఒక చిన్న చుక్క తీసుకొని పక్క వాళ్ళకి కనిపించి, పవిత్ర
పరిశుద్ధమైన తండ్రి, అద్భుతమైన దేవా మీకు వందనాలు. ప్రభా మీరు మాట్లాడిన మాట ద్వారా నా ప్రభా మీరు మమ్మల్ని బలపరిచారు. యోగ్యముగా నా తండ్రి బలలో చేయడానికి కృపనిస్తాను, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మీరు ప్రారంభించిన ఈ సంఘం అయ్యా మీరు అభివృద్ధి చేయండి, సరిహద్దు విశాలపరచండి ప్రభా. నా తండ్రి నూతన ఆత్మను సంపాదించండి దర్శనంతో అయ్యా మీరు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉండగా నూతన ఆత్మను మీరు తీసుకురండి, మాటలు వినిపించండి అయ్యా. వారికి మారు మనసు రక్షణ ఆనందాన్ని దయచేయండి ప్రార్థిస్తున్నాను. సంఘ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. సోదరి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డ చేసే అయ్యా ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. నా ప్రభావ బిడ్డకు శక్తిని బలాన్ని మన కొరకు సొంత గృహం కావాలని ఆశపడుతూ ఉండగా ఆశపడే ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడిని ప్రభా. నా తండ్రి నా ప్రభా మీరే సాయించి ఎక్కడ నా ప్రభా బిడ్డకు మీరు దాచుంచారో బయలుపరచండి, సాయించి చోట చూపించండి ప్రభా. మీకే వందనాలు ఇస్తూ ప్రేమించిన రవిని శాంతిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. రవితేజ నా ప్రభా నైట్ షిఫ్ట్లో ప్రభా అలిసిపోయి నా తండ్రి ఇంతకాలం నా ప్రభా నా తండ్రి కొంత అలసట ఉండి ఉండగా నా ప్రభా మీ చిత్తంలో నా ప్రభా మీ పాదాల దగ్గరికి వస్తున్న తండ్రి జనరల్ షిఫ్ట్ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి ఆ బిడ్డ చుట్టూ నా తండ్రి ఎన్నో ఆయా విశేషత్వాలు నా ప్రభా నా తండ్రి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అయ్యా పేరు పేరున మీ పాదాల దగ్గర తీస్తున్నాను. మీరే భద్రపరచు వాటి నుండి అయ్యా నా ప్రభా రక్షించమని ప్రార్థిస్తున్నాను. శాంతిని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ బిడ్డకి వచ్చిన ఓర్పును పెట్టి వందనాలు. నా ప్రభా కొంత అలసటగా ఉంటా ఉంది, అనారోగ్యంగా ఉంటా ఉంది ప్రభా. నా తండ్రి మానసికమైన నా తండ్రి ఆ బిడ్డకి బలాన్ని ఇవ్వండి, శారీరకమైన ఆరోగ్యాన్ని చూసే కృపను దయచేయండి. దేవా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు ప్రభా. నా తండ్రి ప్రేమించిన బిడ్డలు తెలియని మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. వారి విషయంలో మీరు మీ వైపే చూస్తున్నాం, మనుషులు కాదు, డాక్టర్లు కాదు, మీ పాదాల దగ్గరే గడుపుతున్నాం అయ్యా. నా తండ్రి మీరే మీరే అయ్యా వారిని జ్ఞాపకం చేసుకొని అద్భుతం ఆశ్చర్య కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఆశ్చర్య కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. నార్మల్ బిహేవియర్ ప్రత్యేకంగా కొంత జలుబుతో అయ్యా బాధపడుతుండగా నా తండ్రి అయ్యా జలుబు నుండి విడుదల 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 కలుగునుగాక, విడుదల చేయి అయ్యా. నాకు ఎటువంటి నా తండ్రి సంబంధించి తినకుండా ఉంటారని సాయం అలా నా తండ్రి మరి తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి, ప్రత్యేకంగా పుష్పాంటిని జ్ఞాపకం చేసుకోండి. తన విషయంలో మీ కృప చూపించండి, జాలి చూపించి కనికరం చూపించండి. మరి యాంజియోగ్రామ్ చేశారు, మనం స్టంట్ వేయాలంటూ ఉండగా అయ్యా నువ్వు శక్తివంతుడైన దేవుడివి, సమస్తం ఎరిగిన దేవుడివి. ఈ వయసులో నా ప్రభా అయ్యా తనకి ఆపరేషన్ నా తండ్రి సమస్తం తెలుసు. చిత్తమైతే ప్రభావ మీ ప్రణాళికలో ఉండి అయ్యా ఆ బిడ్డను ఆపరేషన్ నుండి రప్పించండి. మందుల ద్వారానే నా ప్రభా ఆ యొక్క వాల్ తెరుచుకోవాలని సాయం చేయమని ప్రార్థిస్తాను. మీరే ప్రపంచం తనకున్న ఆందోళన నుండి విడుదల దయచేయండి, విడుదల దయచేయండి ప్రభా, విడుదల దయచేయండి ప్రభా. నువ్వు శక్తిమంతుడైన దేవుడు. దేని సంఘంగా ప్రతిరోజు తన గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఆలోచించండి. మా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా అయ్యా. మీరే కట్టండి, ప్రతి విధమైన బంధకాలను విడుదల దయచేయండి. కుమార్తె విషయంలో అయ్యా నా ప్రభా తనకి స్వస్థతను దయచేయండి, స్వస్థతను దయచేయండి, స్వస్థతను దయచేయండి. మరి ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకి స్వస్థత, వివాహానికి సిద్ధపరచు. మరి ఉద్యోగం మారాలంటూ ఉండగా మరి ఆ బిడ్డకి ఎక్కడ మీరు దాచుంచారో మీరే బయటపరచు. మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా అయ్యా తను ఆత్మీయంగా మీకు సాక్షిగా జీవించే తప్పని తెలుసు ప్రభా. మా తండ్రి తనకు ఒక దాచి చూడగా వివాహాన్ని సిద్ధపరచు అయ్యా. మా మంచిగా ఉంచండి, జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇది చుట్టూ మీకు కంచి వేయండి. మరి కొన్ని సంబంధాలు వస్తూ ఉన్నాయి, కొంత కన్ఫ్యూజను
నా ప్రభావ సమస్త ఎరిగిన దేవుడివి. మనకి ఏ బిడ్డ అయితే నా తండ్రి అయ్యా మీకు ఇష్టమైన బిడ్డగా మీకు ఇష్టమైన జీవితం జీవించడానికి సహాయపడుతుందో అయ్యా మీరే బలపరచండి, మీరే మార్గాలను తెరవమని ప్రార్థిస్తాం. దారి చూపించండి, దారి చూపించండి. జ్ఞాపకం చేసుకోండి, కావాల్సిన ఆరోగ్య బిడ్డకు దయచే, సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తాం. అలా నా ప్రభావ మధ్యలో అయ్యా చిన్నారి ఉంది తండ్రి, బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మరి నా ప్రభావ తను బీటెక్ చదువుతూ ఉండగా అయ్యా నా ప్రభావ చక్కగా జ్ఞానం సంపాదించి అయ్యా మంచి ప్లేస్మెంట్ నాకు అట్లా మా మధ్యలో రిషి అని ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నాడు బీటెక్ మెడ్రాస్ ఐఐటి కాలేజ్లో. అయ్యా ఆ బిడ్డకి ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నాడు. మరి ప్లేస్మెంట్స్లో మంచి ప్లేస్మెంట్ ఆ బిడ్డకి దయచేసి ప్రార్థిస్తున్నాం. మరి వృద్ధాప్యంలో ఉన్నవారు నా తండ్రి ప్రసాదరావు గారు, నెహ్రూమేరి, మా అమ్మగారు, మరి ఎన్నయ్య గారు, రుద్రం గారు అయ్యా వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ కంచి వేయండి, మీ కృప వారితో ఉంచమని ప్రార్థిస్తాం. మరి ఈ సంఘం నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, అభివృద్ధి చేయండి, ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఈ సంఘాన్ని ఉంచమని ప్రార్థిస్తాం. అయ్యా మీరు ఇచ్చిన పేరును బట్టి వందనాలు ప్రభా, మీరు బలపరచండి, ప్రతిష్ఠించండి, ఆయన చేయమని చేసిన పరిచయం బట్టి మీకు ఏ వందనాలు స్తోత్రాలు చేయండి. కుటుంబ అవసరం ఆ ప్రభావం కానీ మందిర అవసరం మీరే జ్ఞాపకం చేస్తారు, విశాలపరిచి సరిహద్దులు విశాలపరచండి. వేరు వేరు ప్రదేశాల్లో ఈ వాక్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని మాకు తెలిసి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపించుకోండి. అల్పుడైన నన్ను అయ్యా ఈ సేవకుడిగా మీరు పిలుచుకున్నారు. కావలసిన బలము, శక్తి, జ్ఞానము మీ ఆత్మ నింపుదల నాకు దయచేసి మీరే నడిపించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవి చేస్తూ నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుకుంటూ ఉండగా పాట పాడుకుంటూ ఉండగా చిన్న పాటల పుస్తకము సియోను గీతములు 369వ కీర్తన పాడుకుందాం. 369వ కీర్తన. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైని కలదు, ఉన్నతమగు యేసుని నామం. అన్ని నామములకు పైని కలదు, ఉన్నతమగు యేసుని నామం. యేసు నామములో శక్తి కలదు, యేసు నామములో శక్తి కలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. కూర్చున్నాం. యథావిధిగా వార కార్యక్రమాలు జరుగుతాయి. ప్రత్యేకంగా మీ ప్రార్థనలో పుష్పాంటి గురించి జ్ఞాపకం చేసుకోండి.
పోయిన వారం మనము ప్రార్థిస్తూ ఉన్నాం. దానికి యాంజియోగ్రామ్ చేశారు. అయితే ఆ 4 వాల్స్లో ఒక వాల్ పూర్తిగా బ్లాక్ అయింది, స్టంట్ వేయాలి అని అన్నారు. మరి తన వయసు సహకరించిందేమో, ఈ వయసులో అవసరమా అని అనుకున్నా. కానీ ప్రార్థన చేయండి. మందుల ద్వారానే దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా ఆయన స్వస్థతనిచ్చే దేవుడు కాబట్టి మనం ప్రార్థన చేయండి. తర్వాత రెండవది, ప్రతి వారం కూడా ప్రతిరోజు కూడా మనం ప్రేయర్ కమిషన్ జరుగుతున్నాం. మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయడం కూడా సువార్త. ప్రార్థన చేస్తాం, వాళ్ళ గురించి చేస్తాం, వాళ్ళ చేత కూడా ప్రార్థన చేపిస్తాం. మరి టైటస్ తనకి మరలా 4వసారి ఈ భుజం మళ్ళా డిస్లోకేట్ అయింది, పడిపోయాడు. నేను చూస్తుంటారుగా మెసేజ్ వచ్చిందిగా, ప్రార్థన చేయండి, ఎక్కడ చేయించాలన్నా నాకు అర్థం కావట్లేదన్నా అని అన్నాడు. ప్రార్థన యాక్సిడెంట్ పడిపోయాడు కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడు మరి కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ దానికి హాస్పిటల్కి వెళ్ళేటట్టుగా దేవుడు కృప చూపించేటట్టుగా మీరు ప్రార్థన చేయండి. దాని ద్వారా ఏంటంటే తనకు ఆ నొప్పి నుండి రిలీఫ్ వస్తుంది. అది ఒకటి చాలా ఇంపార్టెంట్. మూడవది ఏంటంటే చంటి. మరి పోయిన వారం కాక అంతకుముందు వారం ఒక ఇద్దరిని చూసాము. అయితే ఒక ఆమె అంతగా పెద్ద వయసులాగా ఉంది, ఆమె వద్దులే అనుకున్నాం. మరి ఈ రెండో ఆమె ఏమో 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఉన్న ప్రేయర్లో చెప్పకపోతే కాబట్టి అది చూసుకోండి. కరెక్ట్ వ్యక్తిని తను చూజ్ చేసుకునే విధంగా సాయం. ప్రభావితమైన దేవుడివి, సర్వశక్తివంతుడైన దేవా, మీకు వందనాలు. జరిగించిన పరిశీలన బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నానయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నా గొర్రెలు నా స్వరము విను, అవి నన్ను వెంబడించు. అయ్యా, మీరు మాకు తెలియచేశారు. మేము మీ గొర్రెలమా లేదా వేరే ఒక కాపుదల్లో ఉన్నామని తెలుసుకొని మీ గొర్రెలుగా మేము మారాలని అయ్యా అటువంటి సిద్ధపాటు మాకు దయచేయమని ప్రార్థిస్తాం. మీరే సాయం చేయండి, కృప చూపించండి. బిడ్డ చుట్టూ కంచి వేయండి. బయలుదేరి వెళుతూ ఉండగా అయ్యా మీరు వారితో క్షేమంగా అయ్యా గృహాలు చేరడానికి అయ్యా వారి డెస్టినీస్ చేరడానికి సహాయం చేయండి. మీకు స్తుతులు స్తోత్రములు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ నామములన్నిటిని అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నేను దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఆదరణ పరిశుద్ధాత్మ సాధించి అయ్యా మాకు తోడుగా ప్రత్యేకముగా నూతనముగా వచ్చిన యువానికి మరి అహనాకి వారి కుటుంబానికి తోడుగా ఉండి దేవుడు ఆ కుటుంబంలో గొప్ప కార్యములు జరుగు చేయడుగాక. ఆమేన్. అందరికీ